అయితే గోదా కళ్యాణంలో అందరూ కూడా పాల్గొనవచ్చంటారా? అందరూ పాల్గొనొచ్చు. కళ్యాణం కదా! భగవంతుడిది అది. భగవంతుడు అందరికీ ఉన్నాడు కదా! దానికేం బ్రాహ్మలని, వర్గాలని ఇలాంటివేమీ ఉండవు. హ్మ్. అందరూ పాల్గొనొచ్చు. హ్మ్. అమ్మ అలాగే బొమ్మల కొలువులు ఎప్పటినుంచి ప్రారంభించాలంటారు పెట్టడం? బొమ్మల కొలువులు కొంతమందేమో దీపావళికి పెడతారు. హ్మ్. కొంతమంది దసరాలకి పెడతారు. కొంతమంది సంక్రాంతికి పెడతారు. అంటే వారి వారి ఆనవాయితీని, ఇంటి ఆనవాయితీని అనుసరించి పెడుతూ ఉంటారు. హ్మ్. సంక్రాంతికి పెట్టే వాళ్ళందరూ కూడా ఈరోజే పెట్టాలి. హుహు. అంటే 3 రోజులు ఉండాలి కదా బొమ్మల కొలువు. ఎన్ని రోజులు మనకి రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, ఆ మర్నాడు కనుమ. హ్మ్. ఈ 3 రోజులు కూడా ఉండాలి కాబట్టి ఈ రోజు రాత్రి సర్ది పెట్టాలి. హుహు. అంటే మామూలుగా ప్రతిసారి కూడా బొమ్మల కొలువు పెట్టే వాళ్ళకి నియమం ఏంటంటే ప్రతిసారి ఒక కొత్త బొమ్మని కొంటారు. హుహు. ఆ కొత్త బొమ్మని అక్కడ పెట్టడం, మామూలుగా స్టెప్స్ వేసి పెట్టడం, పెట్టే వాళ్ళకి ఆనవాయితీ ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది కదా! హ్మ్. అయితే అవన్నీ కూడా ఇవాళే అమర్చి పెట్టుకుంటే రేపు ఉదయాన్నే పూజ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు పెట్టొచ్చు కానీ పిల్లల చేత పెట్టించండి. హ్మ్. పిల్లల చేత పెట్టిస్తే విశేషం. అంటే ప్రయోజనం ఏంటంటారు బొమ్మల కొలువు వల్ల? బొమ్మల కొలువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ప్రయోజనమైనటువంటిది. ఇక్కడ ఆధ్యాత్మికంగాను, ఆ తర్వాత సమాజపరంగాను, పిల్లల మేధస్సుకి ఉపయోగించి కూడా చాలా ప్రయోజనాలు మనకి కనిపిస్తాయి. పసిపిల్లల నుంచి పెద్ద మంత్రాలు, పూజలు చేయాలంటే వాళ్ళకి తెలియదు. పురాణ కథలు వాళ్ళకి తెలియదు. భక్తి భావం వాళ్ళకి అలవాటు చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటి అనేటువంటిది చిన్న పిల్లలప్పటి నుంచి బుల్లి కథలుగా వింటే వాళ్ళకి బాగా బుర్రకి బాగా పడుతుంది. భక్తి భావం కూడా బాగా పెరుగుతుంది. అందులో సామాజిక స్పృహ కూడా మనకి కనపడుతుంది. బొమ్మలు పెట్టారు. బొమ్మలు పెడితే ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం ఒక బొమ్మ పెడతారు. ముందు రామాయణం సెట్టు పెడతారు, భాగవతం సెట్టు పెడతారు, భారతం సెట్టు పెడతారు. ఆ తర్వాత కొన్ని కొలనులాగా పెట్టడం, తర్వాత జలచరాలను అక్కడ వేయటం, లేదా లేదా పార్క్ లాగా పెట్టడం, జంతువుల్ని జూ లాగా పెట్టడం, కొత్త ప్రయోగాలు చేస్తూ కొన్ని కనుక్కుంటూ ఉంటారు పిల్లలు. హ్మ్. వీళ్ళకి ప్రాజెక్ట్ వర్కులు ఇస్తూ ఉంటారు కదా, దానికి కొత్తవి కనుక్కుంటూ ఉంటారు. అలాంటివన్నీ కూడా అందులో పెట్టడం. అంటే రాను ప్రతి సంవత్సరం కొత్త చేయాలంటే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది పిల్లలకి. ఆహా, ఈసారి కొత్త బొమ్మల కొలువుకి నేను ఇంకా ఏం చెయ్యాలి, ఏం కనుక్కున్నాను అని వాడు తయారు చేసి కూడా పెడుతూ ఉంటారు. హుహు. పిల్లలు పెట్టినప్పుడు రాముడు, సీత పెట్టారు. ఈ రాముడు ఎవరు, సీత ఎవరు, ఇక్కడ లక్ష్మణుడు ఎందుకున్నాడు, ఆంజనేయ స్వామి పాదాల దగ్గరే ఎందుకున్నాడు, అనుకోకుండానే తల్లిదండ్రులు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా రామాయణం కథ చెప్తారు. హ్మ్. ఓ రాముడు అంటే ఇది, కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఎందుకు పెట్టారు, బాలకృష్ణుడు ఏమిటి, రుక్మిణి ఎవరు, ఇలాంటివన్నీ ఆ మొత్తం సెట్ అక్కడ పెడతారు కదా, ఆ మొత్తం కథనం కూడా వాళ్ళు వింటారు. అలా విన్నప్పుడు ఈ సంవత్సరం పెట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. హ్మ్. ఈ సంవత్సరం అమ్మ చెప్తుంది, వచ్చే సంవత్సరానికి వాడికి మళ్ళీ సందేహాలు వస్తాయి. హ్మ్. వచ్చినప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతారు. అప్పుడేమిటి వీళ్ళకి చెప్పడం కోసమైనా పెద్దవాడు పురాణాలు చదువుకుంటారు. హ్మ్. చదువుకొని వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. అలా కొత్త పరిశోధనలు ఏవొచ్చాయో దాని మీద కూడా బొమ్మలు. హ్మ్. ఆ వచ్చినప్పుడు కొత్త పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లలకి కూడా ఇది ఏమిటి అని వచ్చిన వాళ్ళంతా అడుగుతారు కొత్తవి చూసినప్పుడు. అమ్మ ఈ రోజుల్లో కొంతమందిని చూస్తుంటే 2 రోజులు, 3 రోజులు కూడా స్నానం చేయకుండా ఉంటారు. మరి అలాంటిది రేపు మకర సంక్రాంతి. ఆ రోజు స్నానం చేయకుండా ఉంటే ఎలాంటి తిప్పలు తప్పవంటారు జీవితంలో? ముఖ్యంగా చలికాలం అని అసలు ఎవరు హ్మ్. పొద్దెక్కేదాకా ఎవరు స్నానాలే చేయరు, 2-3 రోజులకు కూడా చేయట. నాకు కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి చెప్పారు. హ్మ్. ఇక్కడ మనకి శాస్త్రంలో కనపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా మకర సంక్రాంతి రోజు స్నానం చేయకుండా ఉంటే మరు 7 జన్మల వరకు కూడా వాళ్ళు రోగాలతో బాధపడతారు అనేటువంటి విషయం ఉంది. మీరు ఎవరైనా ధర్మసింధు చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం దానాల గురించి చెప్పుకున్నాం కదమ్మా! ఈ దానాలన్నీ రేపు ఎప్పటిలోపు చేయాలంటారు? రేపు పగలంతా కూడా చేయొచ్చు. ఎందుకంటే పర్వటి కాలం పగలంతా కూడా ఉంది. 40 గడియలు అంటున్నారు కాబట్టి పగలంతా కూడా ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఎప్పుడైనా అని చెప్పేసి స్నానం చేసిన తర్వాత చేయకముందు కానీ, అన్నం తిని నిద్రపోయి లేచిన తర్వాత కానీ కాకుండా భోజనం చేయకముందు చేస్తే విశేషం. అలాగే సత్సంతానం పొందాలంటే రేపు ఏ సమయంలో, అలాగే ఏ దానం చేస్తే మంచిదంటారు? సత్సంతానం పొందటానికి మకర సంక్రాంతి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దానం ఉంది. హుహు. మీకు అశ్వత్థామ పేరు వినే ఉంటారు కదా. హ్మ్. భారతం సినిమాలు చూసిన వాళ్ళందరికీ తెలుసు. అశ్వత్థామ హత అనేటువంటి శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అశ్వత్థామ తల్లి కృపి. వాళ్ళు చాలా పేదరికంతో ఉంటారట. చాలా కాలం సంతానం కూడా కలగలేదు. హ్మ్. ఒకసారి దూర్వాస మహాముని వాళ్ళ ఆశ్రమానికి వచ్చారట. వచ్చిన తర్వాత ద్రోణాచార్యులు అక్కడ లేరు.
ఆవిడ అడిగిందిట, మాకు సంతానం లేదు, కడుపు ఎదురికంలో ఉన్నాము, ఏం చేయాలి మహర్షి అని దండం పెట్టిందిట. నా అలాంటి మహర్షి మీ ఇంటికి వచ్చాడు కదా, వెళ్ళి పక్కన స్నానం చేసిరా, ఆవు పెరుగు దానం చేయమన్నట్ట. మరి ఆ కాలంలో ఇవాళగా సంకరజాతి విలేవు కదా, అప్పుడన్నీ నాటు ఆవులే. ఆవిడ గబగబా, అప్పుడు ఆశ్రమాల్లో కూడా ఆవులు ఉంటూ ఉండేవి కదా, ఇంట్లో ఉన్న పెరుగు తెచ్చి ఒక మట్టి పాత్రలో పోసి ఆ మహర్షికి, దూర్వాస మహర్షికి ఇచ్చి నమస్కారం చేసిందట. ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళకి అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ ఎవరు? చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికీ ఆయన ఉన్నారని చెప్తారు. చిరంజీవి కదా, అవునవును, మరణం లేనటువంటి వాడు కదా. అంటే సంక్రాంతి రోజు పెరుగు దానం చేయటం వలన అలా చిరంజీవులైనటువంటి సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని దూర్వాస మహాముడు చెప్పేట. అంతేకాదు, మనకి కొన్ని పురాణ కథల్లో కూడా కనిపిస్తుంది. యశోద పూర్వజన్మలో సంక్రాంతి రోజు పెరుగు దానం చేసింది. తత్ఫలితంగా శ్రీకృష్ణ భగవానుడి ఆవిడ ఒడిని చేరాడు. అవునా? అవును. అంటే అలా అవతార పురుషులు, చిరంజీవులు అయినటువంటి వాళ్ళు కూడా ఈ సంక్రాంతి రోజు పెరుగుదానం చేయటం వల్ల చేరారు, పుట్టారు అంటే ఎంత అద్భుతంగా ఉంది. అందుకని ఎవరికైనా సంతానం కావాలి అని అనుకుంటే రేపటి రోజు కంచు పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ, ఇంకా శక్తి ఉంటే వెండి పాత్ర, అది మనం అందరికీ చెప్పడానికి లేదు, మట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది, లేదా కంచు పాత్ర, ఆవు పాలు, నాటు ఆవు పాలు కొని కాచి దాన్ని ఈ పాత్రలో తోడు పెట్టండి. చక్కగా ఆ పాత్రకి అలంకారం చేయండి. బోనాలకు అలంకారం చేస్తారు కదా, అలా అలంకారం చేయండి. ఆ తర్వాత మీకు శక్తి ఉంటే వస్త్రాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు తీసుకెళ్ళి ఎవరైనా వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ దంపతులకి, మీ దంపతులు ఎవరు సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి దానం చేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయమని అడగండి. మీకు సత్సంతానం కలగాలని చెప్పేసి ఆశీర్వచనం తీసుకోండి. తత్ఫలితంగా మంచి సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. సత్సంతానం కోసం ఖచ్చితంగా చేయాల్సింది, పాటించాల్సింది ఇదనమాట. అలాగే అమ్మ, ఆరోగ్యం బాగుండాలి అనుకునే వాళ్ళు ఎలాంటి దానం చేయాలంటారు? ఆరోగ్యం బాగుండటానికి ఇక్కడ మనకి 2-3 రకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి తిలదానం. తిలదానం చేస్తే చిరంజీవులు కంటే చాలా కాలం, దీర్ఘకాలం నివసించి అంటే జీవించి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. తిలలు అంటేనే శనికి అనుకున్నాం కదా, శని ఆయుష్ కారకుడు కూడా, ఆయుష్ని ప్రదానం చేస్తాడు, అపమృత్యు దోషాలు పోతాయిట. వృషభదానం, సాధారణంగా చాలా చోట్ల మనకి గోదానం అనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వృషభాన్ని దానం, ఎద్దును దానం చేయాలి అనేటువంటిది కనపడుతోంది. అంతేకాకుండా శివలింగానికి ఆవు నెయ్యితో, నువ్వులతో అభిషేకం చేయాలి. సూర్య భగవానుడి విగ్రహాలు ఉంటాయి కదా మనకి, ఆ సూర్య భగవానుడి ప్రతిమకి కూడా ఆవు నెయ్యితో, నువ్వులతో అభిషేకం చేస్తే రోగాలన్నీ పోతాయిట, రోగాలన్నీ ఉపశమిస్తాయిట, ఆరోగ్యం చేకూరుతుందిట. ఇది ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. మీకు సూర్య ప్రతిమ కానీ, శివలింగం కానీ ఉంటే చేసుకోవచ్చు. అలాగే అమ్మ, బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అయితే సంక్రాంతి రోజు కూడా ముత్తైదులను పిలిచి పండు తాంబూలం ఇవ్వచ్చు అంటారా? 3 రోజులు అంటే 3 రోజులు పండుగే కదా. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు కూడా చేయాలి. అలాగే మరి బొమ్మల్ని ఎప్పుడు కదిలించాలంటారు? ముక్కనుమ రోజు, అంటే 3 నిద్రలు అవుతాయి కదా, 3 నిద్రలు అయిన తర్వాత ముక్కనుమ రోజు పొద్దున్నే పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించాలి. అలాగే పక్షి పూజ కూడా చేస్తారు కదమ్మా, ఇది ఎందుకు చేస్తారు, ఏ విధంగా చేస్తారంటారు? పక్షి పూజ అంటే పక్షిని కూర్చోబెట్టి పూజ చేయడం అనేది అర్థం కాదు. పక్షి పూజ అనేది ఎందుకు వచ్చింది అంటే, పక్షులకి చెట్ల మీద వాలి తినేటువంటిది ఆహారం భగవంతుడు వాటికి అదే ఇచ్చాడు, అంతే కదా. చెట్ల మీద, పంట మీద వాలి పక్షులు తింటూ ఉంటాయి. అయితే ఎంతో కష్టపడి దుక్కి దున్ని పంటను చేతికి తెచ్చుకునే వాళ్ళకి ఈ పక్షులన్నీ వాళ్ళు మొత్తం తినేసాయి అనుకోండి, అడిగి పంట ఏమి ఉండదు కదా. అందుకని అక్కడ దిష్టి బొమ్మల్ని పెట్టి కంచె వేసి, కంచె మీద కూర్చుని కాపలా కాసి పక్షులు రాకుండా పంటలు పండించే వాళ్ళు, వ్యవసాయదారులంతా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ప్రకృతి సిద్ధంగా భగవంతుడు సృష్టించినటువంటి పక్షుల ఆహారాన్ని ముట్టుకోకుండా అడ్డుకున్నటువంటి పాపం వస్తుంది.